హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విక్రమ్ టీవీ నేను ప్రియాంక। భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాలు అతలాకుతలమయ్యాయి। ఈ నేపథ్యంలో తమ వంతు సాయం అందించేందుకు ముందుకు వస్తున్నారు సినీ ప్రముఖులు। ఇప్పటివరకు పలువురు హీరోలు, హీరోయిన్స్, దర్శకులు విరాళాన్ని అందజేశారు। గత కొన్ని రోజులుగా కురిసిన భారీ వర్షాలకు రెండు తెలుగు రాష్ట్రాలు చిగురుటాకులా వణికాయి। ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాల కారణంగా నదులు ఉప్పొంగి ప్రవహించాయి। ఖమ్మం, విజయవాడ నగరాలను వరదలు ముంచెత్తాయి। భారీ వరదలకు మున్నేరు నది ఖమ్మంపై, బుడమేరు వాగు విజయవాడపై విరుచుకుపడ్డాయి। నిన్నటి నుంచి వరదలు కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ పరిస్థితి మాత్రం ఇంకా చక్కబడలేదు। ఇళ్లన్నీ నీట మునగడంతో కట్టుబట్టలతో సహాయక శిబిరాలకు చేరుకున్న జనాలు తిండి, నీరు కోసం అలమటిస్తున్నారు। ఈ క్రమంలో వరద బాధితులను ఆదుకోవడం కోసం ప్రభుత్వాలు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాయి। ఇదే సమయంలో వరద బాధితులకు సాయం అందించేందుకు టాలీవుడ్ హీరోలు ముందుకు వచ్చారు। భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాలు అతలాకుతలమయ్యాయి। ఈ నేపథ్యంలో తమ వంతు సాయం అందించేందుకు ముందుకు వస్తున్నారు సినీ ప్రముఖులు। ఇప్పటివరకు పలు హీరోలు, హీరోయిన్స్, దర్శకులు విరాళాన్ని అందజేశారు। తాజాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ముందుకొచ్చారు। రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు 5 కోట్ల రూపాయల విరాళం ప్రకటించారు। అలాగే వరదలకు గురైన ప్రాంతాల్లో ప్రజలకు భోజనాలు, నీళ్లు ఏర్పాటు చేశారు ప్రభాస్। తెలుగు రాష్ట్రాలకు 10 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ। ఏపీ, తెలంగాణ సహాయ నిధులకు 10 లక్షల రూపాయల చెక్కులు అందజేశారు। తెలుగు రాష్ట్రాల ప్రజలను ఆదుకోవడానికి అంతా ముందుకు రావాలని కోరారు। అలానే వరదలకు గురైన ప్రాంతాల్లో ప్రజలకి భోజనాలు, నీళ్లు ప్రభాస్ ఏర్పాటు చేశారు। కష్టాల్లో ఉన్న వారికి తన వంతు సాయం అందించడానికి ఎప్పుడూ ముందుంటారు పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్। తాజాగా మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు। గతంలో కూడా అనేక సందర్భాల్లో ప్రభాస్ తన మంచి మనసును చాటుకున్నారు। విపత్తులకు విరాళాలు ఇవ్వడం, ఆపదలో ఉండే వారిని ఆదుకోవడంలో ప్రభాస్ ముందుంటారు। ఇక ఆయన చేసే అన్నదానం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు। తన ఇంటికి వచ్చిన వారికి, తాను షూటింగ్ చేసే సమయంలో అక్కడున్న వారికి స్వయంగా భోజనాలు ఏర్పాటు చేస్తాడు। సాయం చేయడంతో కూడా ప్రభాస్ బాహుబలి అని చాలా మంది అభిప్రాయపడుతుంటారు।